నిర్ణయం తీసుకొని కడప గడ్డపై చేస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. కడప గడ్డపై చేసినంత మాత్రాన మాకు వచ్చిన నష్టం లేదు, ఇబ్బంది లేదు. 3 రోజుల కార్యక్రమాన్ని ఉత్సవంగా వాళ్ళు జరుపుకుంటే మామూలు సందర్భాలు అయితే మేము ఎప్పుడు మాట్లాడలే. ఈసారి మేము ఈ విధంగా 5 లక్షల మంది జన సమీకరణతో మహానాడు జరపడాన్ని నేనైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. కారణం, దేశవ్యాప్తంగా భారతదేశ ప్రభుత్వమే చెప్తా ఉంది మళ్ళీ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. కేరళలో కానీ, ఢిల్లీలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కరోనా కేసులు ఉధృతమవుతూ ఉన్నాయి. ముందు 500 అన్నారు, 1000 అన్నారు, 2000 అన్నారు, వేలలేక పోయింది. మన కడపలో కూడా రిమ్స్ హాస్పిటల్లో కరోనా కేసు నమోదైంది. చాగలమరు నుంచి వచ్చిన, నంద్యాల నుంచి వచ్చిన ఒక ఆయనకు అయింది. చాగలమరు నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా కేసు నమోదైంది. మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఈరోజు పేపర్లో కూడా చదివినాం. ఒక యువకుడు కూడా మరణించినాడని చెప్పి చదివినాం. 80 ఏళ్ల వృద్ధుడు మరణించినాడు, ఒక 32 సంవత్సరాల యువకుడు మరణించినాడని చెప్పి ఈరోజు వార్తల్లో పేపర్లో చదివినాం. మరి ఈ సందర్భంలో కరోనాను నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కరోనా వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలను, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉండి ప్రజలకు ధైర్యము ఇవ్వలే, భరోసా ఇవ్వలే, నియంత్రించడానికి మార్గాలు వెతకలే. ఇవన్నీ ఏమీ చేయకుండా రాష్ట్రంలో కరోనా కేసులను మూసిపెట్టినారు. కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టినారు. కడప జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టి ఏమి కరోనా కేసులు లేనట్టు నంగనాసి తంగబూరల మాదిరి మూసిపెట్టి కడపలో మహానాడును 5 లక్షలతో మీరు జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు పూర్వకాలం ధూమొచ్చిపోయిందని అంటున్నారు, కలరా అని. అట్లా మీ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం, మీ కీర్తి ప్రతిష్టలను చెప్పుకునే దానికోసం రాష్ట్రమంతా సర్వనాశనం చేసేదానికి, వల్లకాడు చేసేదానికి మీరు సంసిద్ధమైనారు. ఎందుకు రాష్ట్రమంతా వల్లకాడు కాదు? 5 లక్షల మందిని మీరు మన్నాడు చోట చేరుస్తే ప్రొద్దుటూరు నుంచి 20,000 మంది అంటున్నారు. ప్రొద్దుటూరు నుంచి 20,000 మంది పోతే సందుకు గొంతుకు పోవాలా, 30 గ్రామ పంచాయతీలు పోవాలా, 41 మున్సిపల్ వార్డు పోవాలా, ఆ మున్సిపల్ వార్డులో 10 సందులు ఉంటే 10 సందుల నుంచి పోవాలా. మరి వార్డుకు పల్లెకు రాష్ట్ర వ్యాప్తంగా మనుషులు అక్కడికి చేరితే 5 లక్షల మంది కరోనా వ్యాధి రాదా? వచ్చిన తర్వాత ప్రొద్దుటూరుగా 20,000 మంది తిరిగి రారా? ఎవరి ఇళ్లకు, ఎవరి గ్రామాలకు, ఎవరి వార్డుకు వాళ్ళు పోరా? పోయినప్పుడు గ్రామానికి, వార్డుకు ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో కరోనా వ్యాధి వస్తే ఇంకా ప్రొద్దుటూరు అంతా వ్యాప్తి చెందుతుందే, చెందదా? ఇటనే 175 నియోజకవర్గాలు వ్యాప్తి చెందుతుందా, చెందదా? అంటే ఒక్క మహానాడు సభతో 5 లక్షల మంది జన సమీకరణతో రాష్ట్రమంతా మీరు కరోనా వ్యాధిని వ్యాప్తి చెందడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకే దీన్ని మహానాడు అనరు ప్రజలు, ఇది మహా కరోనా. స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఇది మహానాడు కాదు, ఇది మహా కరోనా. దీనికి ఆద్యుడు, బాధ్యుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడే. ఈ 3 రోజుల తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ కరోనా వ్యాధులతో నమోదైనా, ఎవరు మరణించినా ప్రతి మరణానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. వాళ్ళు ముద్దాయిలుగా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళను. ఇంత బాధ్యతారాహిత్యమా? ఒకవైపు ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వానికి డూడు బసవనటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తారా? మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ కార్యక్రమం ఇది. సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరము ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వారు జరుపుకునే కార్యక్రమం మహానాడు. ప్రభుత్వంలో లేని 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ప్రభుత్వంలో లేరు తెలుగుదేశం పార్టీ. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు చేసినారా కలెక్టర్లు? అప్పుడు చేసినారా
ఎస్పీలు అప్పుడు చేసినారా? డిఆర్ఓలు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ పని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడైతే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులే పని చేసుకుంటారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ఓ వరకు రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తున్నారు. డబ్బులు పెడతారు, సేవ చేస్తారు. విఆర్ఓలు కింద పడి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయే పరిస్థితికి వస్తారు. కటౌట్లు కింద పడి కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేకుంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమమా? ఇది సమాధానం ప్రభుత్వ ఉన్నతాధికారులే చెప్పాలా. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయినప్పుడు మీకేం సంబంధం ఉంది? ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వస్తే వాళ్ళకు భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. వారికి భద్రత ఏర్పాటు చేయండి, వాళ్ళు గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసుకోండి. అంతే తప్ప మీరు కటౌట్లు కట్టే కార్యక్రమము, ఫ్లెక్సీలు కట్టే కార్యక్రమము, మైకులు పెట్టే కార్యక్రమము, షేమియాలు వేసే కార్యక్రమము, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ వరకు మీరు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? చట్టబద్ధతగా ప్రభుత్వం పనిచేస్తుందా? ఇది సాలదన్నట్టు మీ ఆర్భాటాలు చూపించుకునేదానికి, మీ గొప్పలు చెప్పుకునేదానికి జన సమీకరణ ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓటర్తో గెలిచింటే ఆ ఎమ్మెల్యే అంతమందిని పిలుచుకురావాలంట. పొద్దుటూళ్ళు 20,000తో గెలిచినాము, 20,000 మంది రావాలా. ఒక ఊళ్ళో 60,000 మందితో గెలిచినారు, 60,000 మంది రావాలా. ఎన్ని వేల ఓట్లతో మీరు గెలిస్తే అన్ని వేల మందిని ఆ జనాన్ని తీసుకుపోయి సమీకరించే ప్రయత్నం చేస్తున్నారంటే ఏ రాజకీయ పార్టీకైనా ఒక నియోజకవర్గం నుంచి 40,000, 30,000, 60,000, 50,000 జనాన్ని సమీకరించి తీసుకుపోయే పరిస్థితి ఉంటుందా? మరి ఎక్కడి నుంచి వస్తున్నారు జనం? మీ పార్టీ కార్యకర్తలు కాదు. మహానాడుకు రావాల్సినది మీ పార్టీ కార్యకర్తలు, మహానాడుకు రావాల్సింది మీ పార్టీ నాయకులు. ఇప్పుడు ఈ మహానాడుకు పాల్గొంటానేది, ఈ కరోనాకు పాల్గొంటానేది మీ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు. మీ పార్టీ కార్యకర్తలు స్వల్పము, ప్రజలు హెచ్చు. ఆ ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే బలవంతం, ఒత్తిడి, పొదుపు సంఘాల మహిళల మీద తీవ్రమైన ఒత్తిడి. మెప్మాకు సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీసులోనూ లేకుంటే గ్రామ స్థాయిలో ఉండే అధికారులను ఆర్పీలకు చెప్తారు. ఆర్పీలు గ్రూపు సంఘాలకు ఖచ్చితంగా మీరు రావాలా. మీ గ్రూపులో 10 మంది ఉన్నారు, 10 మంది ఉండి వస్తేనే, రాకపోతే మీ లోన్ కట్ చేస్తాం, మీ మినిట్స్లో రాయం, మీకు వడ్డీ పడదు, అసలు పడదు. వారి పేదరికాన్ని మీరు ఆసరాగా తీసుకొని, వారి ఆర్థిక ఇబ్బందులను మీరు ఆసరాగా తీసుకొని బలవంతం చేసే కార్యక్రమం. ఆ ఆర్పీలకు, మెప్మా సిబ్బందికి, అధికారులకు చెప్తా ఉన్నా, కడపలో ఉండే